నేను హామీ ఇస్తూ వెనుకొండి నాకెప్పుడు సలహాలు ఇస్తున్న ఒక వ్యక్తి, ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి, నాకు అన్న సమానమైన పవన్ అన్న గారు. క్యాబినెట్ మీటింగ్ కరెక్ట్గా ముందెళ్తాం ఒక 15-20 నిమిషాలు ఉంటుంది. ఎప్పుడెళ్ళి అన్ని కలుస్తా, డిస్కస్ చేస్తాం. మధ్యాహ్నం భోజనం విషయంలో కానీ, స్కూల్ కిట్ గురించి కానీ, కరికులం గురించి కానీ, మహిళలు గౌరవిస్తాం విషయంలో కానివ్వండి, ఇవన్నీ మేము డిస్కస్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే టీం వర్క్గా మేము పనిచేయాలి. మీ పిల్లల గురించి అందరం ఆలోచిస్తున్నాం. నాకు కూడా టైం టు టైం సలహాలు ఇచ్చి నడిపిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, పవనన్నకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, చివరికి షూస్ కూడా ఇస్తున్నాం. ఏదో చదువుతో కాదు, పాఠాలతో పాటు ఆటలు, యోగా, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. నైతిక విలువలు కూడా పిల్లలకి అందజేస్తున్నాం. రండి, మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. కలిసిగట్టుగా మాణిక్యాలని తయారు చేసే బాధ్యత మనందరం తీసుకుందామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు నేను ఏం అడిగినా విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నాను సార్. ఇట్లా చేయాలనుకున్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో కూడా అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయి. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మీద సుమారుగా 30 నిమిషాల పాటు చర్చ జరిగింది. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయండి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయండి అని వెనుకొండి మమ్మల్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. నవ్వుతా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యువకులం, ఉత్సాహవంతులం, మిసైల్ లాంటి వాళ్ళం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవాలతో ఆయన GPS లాంటి వారు. అంటే మిసైల్ ఎక్కడికి వెళ్ళాలి, సరే డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని టైం టు టైం చెక్ చేస్తూ మాకు చెప్తా ఉంటారు. లేదంటే మేము మా పైన పడి మొత్తం సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే అద్భుతమైన టీం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా విద్యా వ్యవస్థను ముందలు తీసుకెళ్తానని గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా హామీ ఇస్తూ, ఎప్పుడు నా వెనకాల ఉంటూ నేను ఇచ్చిన ఏ కార్యక్రమమైనా ఆదేశాలైనా నవ్వుతూ అమలు చేస్తున్న కూనా శశిధర్ గారికి, విజయ రామరాజు గారికి, అదేవిధంగా మా SPD శ్రీనివాస్ గారికి, చాలామంది కార్యక్రమానికి రాలేకపోయారు. రంజిత్ బాషా గారేమో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో ఉన్నారు, భరత్ గుప్తా గారు హైయర్ ఎడ్యుకేషన్ చూస్తున్నారు, గణేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ చూస్తున్నారు. మనందరం ఒక పవిత్రమైన బాధ్యత తీసుకున్నాం, మనందరం కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గర్వపడే విధంగా అందరం పనిచేయాలని ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. Thank you for your valuable words, sir. We will definitely follow your instructions, sir. బాలికలకు ఆత్మరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరం. ఆడపిల్లలమే కాదు, పులి పిల్లలం అంటూ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను ప్రదర్శించడానికి వచ్చేస్తున్నారు మా ఇంటర్ విద్యార్థులు. ముందుగా వేదికను అలంకరించి